హాయ్ హలో నమస్తే. ఒక మంచి కామెడీ. సార్ నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు సుందర్, మా ఊరు బందర్. ఒక్క నిమిషం సార్. ఎక్కడికి వెళుతున్నారు అంటే హాట్ వాటర్ తాగొస్తాను సార్. మీరు ఇక్కడేం పాటలు పాడటం లేదు కదా, వార్తలు చదివేదే కదా, దానికెందుకు హాట్ వాటర్? తాగేదానికి నేను వెళ్తున్నా సార్. వార్తలు చదవండి. ఏమండి మేకప్ మ్యాన్, ఇక్కడ పెట్టకండి. ఇక్కడ మీరు వార్తలు చదవడానికి వచ్చారు. పెద్దలు కూడా వార్తలు ఏమి చదవడానికి వచ్చాడని చూస్తారు కానీ, అయ్యో చాలా బాగున్నాడు, మా రెండవ కూతురినిచ్చి పెళ్లి చేసేద్దాం అని చూడరు కదా వాళ్ళు. ఎక్స్ట్రాలు చేయకుండా వార్తలు చదవండి. అలాగేనండి. ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ సర్దు, చూడలేక సస్తున్నాం. కొరియు దయ్యంలా ఉన్నాడు. శుభ్రంగా చక్కగా తెలుగు భాష కదా, భాషను బతికించే వాళ్ళే కరివైపోయారు ఈ రోజుల్లో. చదవండి సార్. అక్షరాలు మీరే రాశారా? అవును, నేనే రాశా. హర్యానా జిలేబీలా గుండ్రంగా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మీకు జిలేబీలు ఇష్టం, తెప్పిస్తా. వెల్కమ్ ఢమాల్ టీవీ. వార్తలు చదువుతున్నది సుందర్, మా ఊరు బందర్. దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు. ఏం రాసింది చూచి చదువు. ఇక్కడ అలాగే రాసింది సార్. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. చూసే జనాలు ఏమనుకుంటారు? ఈ లపాకీ గాడు అలాగే రాసుంటాడు అని అనుకుంటారు. చంపేస్తారా? నువ్వు ఈ మాదిరి చదివితే ఏమనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు. ప్రముఖ హీరోయిన్కి దుప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు. ఏంటి? సారీ సార్, చప్పట్లు. నీకు బుర్రలో జ్ఞానం ఉండాలి కదా. అభిమానులు అన్నప్పుడు చప్పట్లతో గాక దుప్పట్లతోటి చచ్చిపోతున్నాను రా. వేలకు వేలు సంపాదించి ఈ ట్రీట్మెంట్లకే ఖర్చు అయిపోతున్నాయి. ఏమండి సుందర గారు, దుప్పట్లకి చప్పట్లకి తేడా తెలియదా? కానీ చదువు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళ్తున్నవి మానవలో మంటలు. కూర్చో అంటే అట్నే ఉంది సార్. అందులో చదువు చూసి చదివి చెప్పు. హైదరాబాద్ నుండి సింగపూర్ వెళుతున్నవి మానవలో మంటలు. మళ్ళీ వీధుసిగిలి వికారాబాదులో పెట్టావు. మానవలో మంటలేంటి? నరికి పోగులు పెడతావు. విమానంలో మంటలు చెప్పు. అబ్బా, మళ్ళా నన్ను చూస్తావేమరా? నిన్న చెప్పి మానం ఈరోజు చెప్తావేమరా? విమానంలో మంటలు. ఇలా అయితే నాకు బీపీ తగ్గేలా లేదు. నేను ఇందాకే చెప్పా కదా, డ్యూటీ మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ బ్యూటీ మీద పెడతావు. నవ్వుతావేమిట్రా? ఏమి సాధించావు? నేను కాదు సార్, కెమెరామాన్. చదువు. నీ సర్వీస్ ఏంద్రా? చెప్పు తీసుకుని కొడతా. మేకప్ టచ్చింగ్ అన్నావంటే వీడికి పెద్ద అందగాడని టచ్అప్ సంబంధాలు చూస్తున్నారా ఇంట్లో? చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు రతితో స్వాగతం పలికిన ప్రజలు. మళ్ళా చదువు. ఉంది సార్. కప్పు గెలిచిన క్రీడాకారులకు హారతితో స్వాగతం పలికిన ప్రజలు. మరి ఫస్ట్ అది చదవకుండా ఎక్కడుందో వెతుకు. ఏం వెతుకుతున్నావు? సార్, నిజం చెప్పరా? నువ్వు చదివింది ఏదో చెప్పు. తెలుగు అక్షరాలు ఎన్నో చెప్పరా? లిట్ అన్నావుగా సార్. 45 దాకా ఉంటాయి సార్. సార్, ఇంకో 5 వేసుకోవడం ఏమిట్రా? వినాయక చందాలు ఇస్తున్నావా? చదువు. రాష్ట్రంలో బలంగా వీస్తున్న భూతుపవనాలు. అక్కడ ఏముంది? భూ కాదురా, రూ. ఒక కొమ్మే కదా సార్. కొమ్మే కదా అంటే నీ సొమ్మేం పోయిందిరా? చంపేస్తా. ఎక్కడైనా గాలి వస్తుందంటే ఋతుపవనాలు రిక్షావాడిని అడిగినా చెప్తారు కదరా. నువ్వు పొర వార్తలు చదవని వచ్చిన వార్తలు.